మహిళలు కూడా ఉన్నారు. మహిళా కండక్టర్లు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు భారీ ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ రాణిగంజ్ సంబంధించిన డిపో దగ్గర ఎట్లా చూస్తారు మేడం? ప్రభుత్వ మొండి వైఖరి అనుకోవచ్చు. ప్రభుత్వం మొండి వైఖరే సార్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో మేనిఫెస్టోలో పెట్టారు సార్. ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టారు, మీరు మాకు ఎలక్షన్స్లో ఓట్ అయ్యండి, మేము మీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో విలీనం ప్రక్రియ, యూనియన్స్ అయితే ఏవైతే కావాలో, ఉద్యోగ భద్రత ఏదైతే కావాలో మీరు అడుగుతున్నారో గత ప్రభుత్వం మీకు ఇవ్వలేకపోయింది, మేము మీకు ఇస్తాము అని చెప్పేసి మాకు ఒక హామీ ఇచ్చింది సార్. ఆ రోజు ఇచ్చిన తర్వాత మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దాన్ని చూసి మేము ఏం చేసాము, మేమే కాదు మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి మేము సంతోషంగా హ్యాపీగా ఆ రోజు మేము ఓట్లేసి గెలిపించుకున్నాము. ఈ యొక్క ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7వ తారీఖు ప్రమాణ స్వీకారం మన రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేశారు. 3 రోజులకే 9వ తారీఖు రోజు వాళ్ళ 6 గ్యారంటీలలో ఒక మహిళా పథకాన్ని మనకు 3వ తారీఖు రోజు 9వ తారీఖు రోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. 3 రోజులలో అది చేసారు. మేము సక్సెస్గా మేము దాన్ని వాళ్ళ సక్సెస్ మాతో సక్సెస్ చేయించుకున్నారు, మేము సక్సెస్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు మాకు పనిభారం అనేది బాగా పెరిగింది. గత 7 ఏళ్ల కిందట మేము సమ్మె చేసే ముందు 55,000 మంది కార్మికులు ఉండి, ఇప్పుడు తగ్గిపోయింది. 39,000 కార్మికులకు మేము వచ్చినాం. 40 దాదాపు అక్కడ వరకు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పనిభారం కూడా మాకు పడింది. రిక్రూట్మెంట్ లేవు సార్, ఆగిపోయింది. మేము ఒక డిమాండ్లో అది కూడా పెట్టాం, రిక్రూట్మెంట్లు చేసుకోండి, కొత్త వాళ్ళని మాకు తీసుకోండి అని చెప్పి. కానీ అది ఆపేశారు. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్డ్ అయిపోయినారు, ఉన్న వాళ్ళ మీద పనిభారం ఎక్కువ పెట్టిర్రు. అయినా పర్లేదని మేము చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి పొద్దున్నే 8 గంటల అన్న పరివారము 10 గంటల వరకు 10 గంటలు చేస్తున్నాం. డిస్ట్రిక్ట్లలో అయితే 16 గంటలు సార్. 12 గంటలు పోయి 16 గంటలు నిద్రలకేసి లేచిపోయింది మొదలు. మళ్ళీ నిద్రపోయేటప్పుడు వచ్చి పిల్లలు పడుకున్నాక వచ్చి నిద్రపోతున్నారు సార్. అంత పనివారం మా మీద పడింది. అయినా పర్లేదు, మీ యొక్క ఏదైతే మీ స్కీమ్ ఉందో, ఏదో 6 గ్యారంటీలలో ఫస్ట్ గ్యారంటీ ఉందో మా మీద అమలు చేశారు, మా యొక్క ఆర్టీసీలో అమలు చేశారు. కాబట్టి మేము సక్సెస్గా మేము చేస్తే మాకు ఏదైతే ఇస్తున్నారో మేనిఫెస్టోలో పెడుతున్నారో అది మాకు ఇస్తారని చెప్పేసి మేము సంతోషంగా మేము ముందుకెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళి, ఒక్క బస్సులో 35 సీట్లు ఉంటాయి సార్, 35-40 మధ్యలో సీట్లు ఉంటాయి. అట్లాంటి సీట్లలో 150 మందిని తక్కువ కాకుండా మేము మిషన్లలో కూడా మీకు కనపడుతుంది. 150 మంది టికెట్లు ఇస్తాము. బస్ పాస్ వాళ్ళు వేరే ఉంటారు, ఆ స్టూడెంట్స్ పిల్లలు వేరే ఉంటారు, వాళ్ళ బస్ పాసెస్. ఇంతమందిని పక్కన పెట్టి కూడా 150 మంది టికెట్లు మేము ఖాళీ చింపుతాం. అటువంటి పరిస్థితుల్లో మాకు అలవెన్సెస్ తీశారు, ఏమంటారు, వచ్చిన తర్వాత ఇన్సెంటివ్లు తీశారు. ఓకే, ఎందుకంటే ఇవి ఆధార్ కార్డులు కావు, ఇవి పైసలు కాదు అని తీసేశారు. అయినా పర్లేదు, మా గవర్నమెంట్ మాకు ఇచ్చే జీతంతో మేము బతకలేమా అని ఒక దాంతో మేము ఉన్నాం. లేదా లాస్ట్ ఇయర్ మేము సమ్మెకు పోతాము అంటే మాకు ఇవ్వండి, లేకపోతే సమ్మెకు వేస్తామని అంటే అప్పుడు మమ్మల్ని అభ్యపరిచారు, మీకు ఇచ్చేది ఇస్తాము, మీకు సానుకూలంగా ఉంది మీకు గవర్నమెంట్ మీతోనే ఆర్టీసీ వాళ్ళకు అని చెప్పి గవర్నమెంట్ మాతో చెప్పడం జరిగింది. అట్లా అనేసి 40 రోజుల ముందు మా ఒక జేఏసీ నాయకులు అందరూ వెళ్ళి సమ్మెకు నోటీస్ ఇచ్చేసి వచ్చినప్పుడు సమ్మెలకు చర్చలకు పిలుస్తా అన్నారు. ఒక రోజు పిలిచారు సార్, 13వ తారీఖు పిలిచారు. పిలిస్తే వెళ్ళారు, కానీ మా అధికారులు మాత్రం స్పందించలేరు, రాలేరు. ఆ రోజు పిలిచారు కానీ రాలేరు. సరే అని చెప్పేసి మళ్ళీ వెనకాల తిరిగి వచ్చారు. మొన్న 21వ తారీఖు రోజు మా జేఏసీ నాయకులను చర్చలకు పిలవడం జరిగింది. రాత్రి వరకు చర్చించారు, కానీ ఏమి 29 డిమాండ్లు మేము అగ్రి అవుతున్నామని నిన్న చెప్పారు. మళ్ళీ కాకపోతే ఆ రోజు విఫలమైనవి. నిన్న చెప్పారు 29 అనేది మీడియా ముందు చెప్పండి. 29 అంటే ప్రజలందరూ అనుకుంటారు వీళ్ళకి డిమాండ్లు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఈ రోజు సమ్మెలకు పోయారు అని అనుకుంటారు. ఆ 29 ఏందో మీరు మీడియా ద్వారా మీరు ప్రకటిస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది. మేము అడిగింది ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ రోజు మేము కొత్తది అడగలే. విలీనం అనేది కొత్త ప్రక్రియ కాదు. కేసీఆర్ గవర్నమెంట్ ఆ రోజు మొత్తం 90% చేసింది. 10% ఏదైతే ఆగిందో అపాయింటెడ్ డేట్ అనేది అది మాకు విలీనపరచండి, ఆ డేట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు ఏదైతే పెట్టిరో అది మేము అడిగినాం. ఒకటి యూనియన్ నాయకులు ఉన్నారు కదా, ఆ యూనియన్ నాయకులు మీరు ఇస్తా అన్నారు, యూనియన్స్ మాకు ఇస్తా అన్నారు. అది రేవంత్ అన్న అదే మా దగ్గరికి సమ్మెకు వచ్చినప్పుడు మేము సమ్మె చేస్తున్నప్పుడు వచ్చి అది ఇంత ఘోరము ఏంది అసలు యూనియన్స్ తీయడం అనేది మరీ ఘోరమైన పరిస్థితి. అన్ని దగ్గర యూనియన్స్ ఉంటాయి, మరి మీ దగ్గర తీయడం ఏంటి, ఆ యూనియన్ కూడా మేము మీకు ఇస్తాం, మా గవర్నమెంట్ వస్తా అని ఆ రోజు రేవంత్ అన్న చెప్పిండు. ఆ మాటలు మేము నమ్మినాం. అదే మనం ఈరోజు పైసలతో కూడుకునేదే కాదు, ఖజానాలకించి ప్రత్యేకించి దానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజు నాడు, పర్వాలేదు. అయినా కూడా ఈ రోజు నాడు ఒక కూలీల దగ్గర పోతే ఆడ బస్ స్టాండ్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది, యూనియన్ బోర్డు అని. ఆటో దగ్గర పోతే, రిక్షా స్టాండ్ కాడ పోతే ఒక యూనియన్ బోర్డు ఉంటుంది. అట్లాంటిది ఇంత పెద్ద సంస్థల, ఆర్టీసీ సంస్థల యూనియన్స్ అనేది లేకుండా చేసిన నోటి మాట ద్వారా కేసీఆర్ గారు తీసేస్తే రేవంత్ అన్న వచ్చిన తర్వాత కూడా నోరు మీద పడే ఒక్క మాట మేము ఇస్తున్నానని చెప్పాడు. మేము ఒక్కరిగా వెళ్ళి చేయలేము. కొడుతున్నారు, తిడుతున్నారు,
మస్తు గొడవలు, వాళ్ళు గొడవ పడుతున్నారు. వాళ్ళు గొడవ పడితే కూడా మేము మధ్యలో పోతే మమ్మల్ని తిడుతున్నారు. అయినా కూడా మేము మా గవర్నమెంట్ వచ్చింది అని మేము సైలెంట్ గా ఉంటే కూడా మాకు ఇంతవరకు మాకు గురించి పట్టించుకోలేదు. మా డ్రైవర్లు కొడుతున్నారు, బస్సు ఎందుకు ఆపట్లేవని. బస్ స్టాప్లనే ఆపమంటారు మా అధికారులు. బస్ స్టాప్లలో ఆపకపోతే మధ్యలో బస్ స్టాప్ కాదు ఇది, మధ్యలో ఆపాలి. మా ఊరికి బస్సు వచ్చింది ఎందుకు ఆపమని డ్రైవర్లను విపరీతంగా కొడుతున్నారు. మేము ఒక్కరం పోయి అడిగే పరిస్థితులు లేము. ఈరోజు యూనియన్లు ఉంటే మాకు సపోర్ట్గా వచ్చి అరే కొడుతురు, దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి అంటుండే. మేము ఒక్కరుగా పోలేని పరిస్థితి. మరి మాకు యూనియన్లు కావాలని మీరు ఏదో పెట్టిరో అదే అడుగుతున్నాం. మరి ప్రతిసారి మేము సమ్మె చేయాల్సిందే. ప్రతిసారి మాకు జీతం గురించి 12 ఏళ్ళు 15 ఏళ్ల సంది మాకు జీతాలు పెరగక 7 ఏళ్ల ముందు మేము 2019లో స్ట్రైక్కి పోతే మమ్మల్ని చాలా గోస పెట్టుకురు. ఆడపిల్లలైనా కూడా ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చిన మహిళలు కాదు, ఈ ఆడబిడ్డలు కాదు, ఈ గడ్డ మీద పుట్టిన ఆడపిల్లలు మేము కూడా. ఆర్టీసీలా మేము కూడా మీకు ఓటేసి గెలిపించుకున్న ఆడపిల్లలం కదా. మాకు కూడా మీరు ఏదైతే వైరా ఆడపిల్లల మీద సానుభూతి చూపిస్తారో మా మీద కూడా అదే సానుభూతి చూపించి అరే వీళ్ళు ఎందుకు రోడ్డు మీద పిల్లల్ని సంసారాలను వద్దు రోడ్డు మీద ఎందుకు వచ్చి ఎగురుతురు, ఆటలు పాటలు వండుకోవడాలు ఇవన్నీ చేసి ధర్నాలు చేస్తారు ఎందుకు? ఇవన్నీ అవసరమా వీళ్ళకేదో ఇస్తే ఇవ్వకుండానే ఇంత మంచిగా మీ యొక్క గ్యారంటీలలో ఫస్ట్ గ్యారంటీ మహిళా స్కీమ్ అనేది మేము సక్సెస్ చేసినాం. ఇవ్వకుండానే మాకు ఇచ్చేది మాకు ఇస్తా అన్నది ఇస్తే మేము ఇంకెంత మంచిగా మేము చూసుకుంటాం. మీరు ఎందుకు రేవంత్ అన్న మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ రోజు నాడు అసలుకి ఎంత ఘోరంగా ఉందంటే మా పరిస్థితి కొట్టడాలు తిట్టడాలు. రోడ్ల మీదకి వెళ్తే ఆఫీస్కి వస్తే అడుగుదామంటే భయము, ఎందుకంటే ఒక్కరం పోయి అడగలేము, యూనియన్ లేక అదొక భయం. జీతాలు సరిపోవు సార్, జీతాలు మాకు 15 ఏళ్ళు ఉన్న జీతాలు ఈ రోజుకు జీతం సరిపోక ఎంత అనుభవిస్తున్నామంటే అసలుకి ఎక్కడ జీతం వచ్చితే పిల్లల ఫీజులు లేవు సార్. మేము ఆర్టీసీ గవర్నమెంట్ వాళ్ళైతే కాదు, మేము గవర్నమెంట్ వాళ్ళని మమ్మల్ని విలీనం చేసుకోమంటారు. గవర్నమెంట్ కాదంటారు. గవర్నమెంట్ కాదన్నప్పుడు మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి, లేదా మేము గవర్నమెంటే అయితే మాకు రేషన్ కార్డులు ఇవ్వండి, స్కాలర్షిప్లు ఇవ్వండి, మాకు ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గృహ కల్ప ఇల్లులు మాకు ఇవ్వండి. మీరు ఎందుకు ఇస్తలేరు? మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళగా చూడట్లేరు, మామూలు వాళ్ళగా చూడట్లేరు. మమ్మల్ని ఎందుకు ఇట్లా క్షోభ పెడుతురు? ఎందుకంటే మీ గ్యారంటీలు మేము సక్సెస్ చేసినందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారా? మమ్మల్ని ఇలా గురి చేయకండి రేవంత్ అన్న, మీకు మేము సపోర్ట్ గా ఉంటాము. ఇప్పటి వరకు ఇవి ఎలక్ట్రిక్ బండ్లు తీసుకొచ్చి మా డ్రైవర్లను అందరినీ బయటికి వెళ్ళగొడుతున్నారు. ఈ ముఖ్యంగా రాణిగంజ్ డిపోలో మొత్తము బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులు అయిపోయినాయి. దాదాపు కొన్ని బస్సులన్నీ తిరుగుతున్నాయి. మేము మా డ్రైవర్లను ఇక్కడ లేకుండా చేసి వేరే డిపోలకు పంపించడం జరిగింది. వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ పిల్లల చదువులు అన్ని పట్టుకొని వారు వేరే జిల్లాలకు పోవడం జరిగింది. కానీ ఎంత ప్రాబ్లం అయితే పిల్లల చదువులు, వాళ్ళు ఇక్కడ ఉండి స్థిరపడిన వాళ్ళు వేరే డిపోలకు వెళ్ళిపోండి, వేరే ఊరికి వెళ్ళిపోండి, వేరే జిల్లాలకు వెళ్ళిపోండి అని వాళ్ళని మెడపెట్టుకొని తోసిన విధానం కనిపిస్తుంది. ఇక్కడ ఉద్యోగాలు సంతకాలు పెట్టండి, మీరు వెళ్ళకపోతే మా ఇష్టం ఉన్న డిపోకి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అని అనడం. ఇవన్నీ అడగాలి అంటే మాకు ఒక యూనియన్ కావాలి, అది ఇవ్వకపోవడం. మేము మళ్ళీ ఇప్పుడు ఒక బీఆర్సీ ఇచ్చారనుకో మళ్ళీ మేము సమ్మె చేయాలా? మాకు చేసే ఓపికలు లేవు సార్. ఎందుకంటే మాకు కూడా మీద పడిపోతుంది. 17 ఏళ్ళు ఉన్న ఏజీ, 17 ఏళ్ల కింద ఉన్న ఏజీ ఈ రోజు లేదు సార్ మాకు. అంటే మేము ముందుకు వెళ్తున్నాము అంటే మరి మీరు ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటలేరు? మీరు ఏం మాకు ఇవ్వకుండానే మిమ్మల్ని ఇంత సక్సెస్ చేస్తున్నాం. మేము ఏ ఎమ్మెల్యేలు మీకు సక్సెస్ చేయలేదు సార్, మేము చేసినాం. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు ఎందుకు అని అంటున్నాము అని అంటే మీరు ఇచ్చిందే తిని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ మీరు ఇవ్వకున్నా మేము మా రేవంత్ అన్న చేస్తాడని మేము ప్రజలకు డైరెక్ట్ గా వెళ్ళి మేము అందరి మధ్యలో మేము చెప్తున్నాం, మా రేవంత్ అన్న మాకు ఇస్తాడు, మేము ధైర్యంగా ఉంటాం. ఇంత గత పాలన 100 మందిని కలుస్తూ ఉంటాం. మంచి మీడియా మాతోనే పోతుంటది, సోషల్ మీడియా అనేది మాతోనే పోతుంటది, మా నోరుతోనే పోతుంటది. కానీ మీరు ఎందుకు సార్ మమ్మల్ని మేము ఇంకా ఇట్లా చేయకుండా